ప్రభు అయిన యేసు క్రీస్తువ నామంలో దేవుని బిడ్డలు మీ అందరికీ కృపా సమాధానములు మీ వెంట వచ్చునుగాక. ఆమెన్. ఈ రోజున దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. 138వ కీర్తన 6వ వచనము. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యట ఆయన మహోన్నతుడు, మహా ఉన్నత స్థలమందు నివసించువాడు. అయితే ఆ మహోన్నతుడు వెంట ఆయనట దీనుల యందు లక్ష్యముంచుతాడు. అంటే దీనుల మీద తన మనస్సు పెడతాడండి. ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో, ఎవరైతే దీనత్వము కలిగి నడిపించబడతారో వారి జీవితంలో ప్రభు వారి ప్రక్కన నిలిచి వారికి ఏదైనా అపాయము కలిగితే అపాయం నుంచి విడిపిస్తాడండి. ఆ దీనులకు ఏదైనా రోగము కలిగితే ఆ రోగం నుంచి ప్రభు విడుదల కలుగు చేస్తాడు. ఆ దీనులకు ఏదైనా సహాయం అవసరమై ఉంటే వారు ప్రభువుకు ప్రార్థించిన వెంటనే దేవాది దేవుడు దిగివచ్చి ఆయన బలిష్టమైనటువంటి చేతి ద్వారా సమస్త అక్కర్లు తీర్చినటువంటి దైవ సహాయమును అనుగ్రహించగలిగిన వాడు. మరి ఈ రోజున మనము దీనులముగా కొనసాగాలండి. దీన మనస్సు అనేది చాలా శ్రేష్టమైనది. ఎప్పుడైతే మనం దీన మనస్సు కలిగి దీనులముగా మనం మలచబడతామో ఆయన ఉన్నత స్థలములు నిలుపుతాడట. దీనులకు క్షేమము కలుగుతుంది. మరి ఈ రోజున వాక్యం వింటున్నటువంటి నీవు దీనుడుగాను దీనురాలుగాను ఇంకనూ మార్చబడలేదేమో. ఈరోజైనా సరే నువ్వు ప్రభు చెంతకు చేరి ప్రభు వైపు నీ చేతులు చాచి నువ్వు ప్రార్థించగలిగితే నా యేసయ్య నిశ్చయముగా నీకు దీన మనస్సును అనుగ్రహించి ఆ నీ ప్రక్కన నిలిచి నీతో పాటు కడవరకు నిలిచి ఉండగలిగిన వాడు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మీరు మహోన్నతుడవు, మహోన్నతమైనటువంటి స్థలములో నివసించువాడవు. మేము ఎన్నిక లేని వారము, యోగ్యత లేని వారము. మీరు మమ్మల్ని ఉద్దేశించి మీరు మా యొద్ద నిలిచి ఉండటానికి మేము ప్రభువా నిత్యము దీన మనస్సును కలిగి ఉండడానికి మీరు మాకు సహాయము చేయండి. ఈ మాటలు ఈ రోజున నీ బిడ్డల జీవితంలో, మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసి నిత్యము మీరు మా ప్రక్క నిలిచి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ఆదరించి కృప చూపి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.